నమస్తే, నేను సుమిత్ర. ఈ వీడియోలో పాలకూర పల్లి పచ్చడి చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం నేను పాలకూర 3 కట్టలు తీసుకొని బాగా వాష్ చేసుకొని కాడలన్నీ తీసేసుకొని తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని పల్లీలు ఒక హాఫ్ కప్ వరకు వేసుకొని పల్లీలు పచ్చిమిర్చి ఈవెన్గా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ ధనియాలు, 1 హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. తర్వాత చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు, వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వరకు వేసుకున్నాను. వెల్లుల్లి వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి కోర్స్గా బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్ పెట్టుకొని వాష్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా పాలకూర వేసుకొని పాలకూరని బాగా మగ్గించుకొని తీసుకోవాలి. పాలకూర మగ్గిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకొని పోపు వేసుకోవాలి. ఇది ఉడికిపోయింది, ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, 1 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడి వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్నామంటే ఎంతో టేస్ట్ అయిన పాలకూర పల్లి పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి రైస్లోకి. బెండకాయ ఫ్రై, చిక్కుడుకాయ ఫ్రై వీటితో సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి గాయ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.